ఈనాటి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సమావేశానికి మనందరినీ కూడా ఉత్సాహపరచడానికి ఉత్తేజపరచడానికి ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఇప్పుడే విచ్చేసినటువంటి మన అందరి ఆత్మీయులు ట్రబుల్ షూటర్ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు అన్న హరీష్ అన్న గారికి గట్టిగా సపోర్ట్లతో స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ జంగం శాసనసభ్యులు సోదరులు పల్ల రాజేశ్వర రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ మదన గారికి, గౌరవ ఎమ్మెల్సీ సారన్న గారికి, ఆత్మీయ సోదరులు ఉద్యమ నేత మాజీ శాసనసభ్యులు పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, సోదరులు మాజీ శాసనసభ్యులు నరేందర్ గారికి, వేదికపై ఆశీర్వదించినటువంటి చైర్మన్ వెంకన్న గారికి, వాసు గారికి, కిషన్ రావు గారికి, జనార్దన్ రావు గారికి, సోదరులు మాజీ కూడా చైర్మన్ టీజే రాష్ట్ర అధ్యక్షులు యాదవ్ గారికి, సుందర్ రాజు గారికి, సంపత్ గారికి, కమ్యూనిస్ట్ గారికి, గౌరవ జెడ్పీ చైర్పర్సన్ సుధీర్ అన్న గారికి, వేదికపై ఆశీర్వదించినటువంటి మాజీ కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లకు పేరు చదవాలంటే గంట అయితే అన్నేదో భావించద్దు. వేదిక ముందు ఈ కష్టకాలంలో పార్టీ కోసం మేము సైతం పార్టీని పూర్వవైభవం తీసుకొస్తాం. కేసీఆర్ గారు వెంట ఉంటాం. మరొక్కసారి వరంగల్ పార్లమెంట్ పైన ఈ సెగ్మెంట్ పైన గులాబీ జెండా ఎగరేస్తాం. పార్టీ ఏ అభ్యర్థిని ప్రకటించినా కూడా ఖచ్చితంగా గెలిపిస్తామని ఉత్సాహభరితంగా వచ్చినటువంటి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిసారి తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో ప్రజలకు తీసుకెళ్తున్నటువంటి నాట్య ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్ కెమెరామెన్స్ అందరూ కూడా వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ కోసం అమరులైనటువంటి వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తూ ఆ కుటుంబ సభ్యులకు గులాబీ జెండా గులాబీ అండ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ చిట్టీలు వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి, ద్రోహుల గురించి మాట్లాడు. నిన్న మొన్న మన పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆస్తులను కాపాడడం కోసము పదవుల కోసం పక్కదారి పట్టి కాంగ్రెస్ పార్టీకి పోయిన వాళ్ళ గురించి మాట్లాడమంటున్నారు. మాట్లాడాలంటే 24 గంటలు కూడా సరిపోదు. సుదీర్ఘంగా మాట్లాడాలంటే నాకన్నా ఎక్కువ కూడా వారు మన పార్టీతోని ఉపయోగించుకొని పార్టీకి ఏ తీరుగా ద్రోహం చేశారన్న విషయాలు నాకన్నా ఎక్కువ మీరు తెలుసు. కాబట్టి ఈరోజు ఒకే ఒక మెసేజ్ ద్వారా వారి చరిత్రను తెలుసుకుని తెలంగాణ రాష్ట్ర సమితికి కేసీఆర్ గారికి చేసినటువంటి ద్రోహాన్ని వారు చేసింది కాబట్టి వారిని ఎండగట్టాలనే పట్టుదలతో మీరు అందరూ వచ్చిందని భావిస్తున్నాను. ఆ ద్రోహుల గురించి మీకు అందరికి కూడా తెలుసు కాబట్టి మీరు ప్రజలకు వెళ్ళి మొన్నటికి మొన్న ప్రకటన తర్వాత ఏ తీరుగా ప్రకటన చేసిండ్రు. స్వయంగా 4 రోజుల క్రితము ఏబిఎన్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్పిండో దయచేసి అవన్నీ కూడా హరీష్ అన్న మాట్లాడడం చెప్తారు. కానీ హరీష్ అన్న కన్నా ముందు ఆ ద్రోహితోని నేనే కాదు 100 మంది
వారి జెడ్పీ చైర్పర్సన్ గంట జ్యోతి గారు వేదిక మీదకి రావాల్సింది విజ్ఞప్తి చేస్తాం. అన్నీ కూడా హరీష్ అని చెప్తారు, కానీ వారి రాజకీయ ప్రవేశం ఏ తీరుగైందో మీ అందరు కూడా తెలుసు. ఎన్టీఆర్ హయాంలో వారి రాజకీయ అన్నా మేము ఇక్కడ బ్రహ్మాండంగా హరీష్ అన్న ఇదే హాల్లా, ఇదే అసన్పర్తి, ఇదే వరదపేట, ఇదే అనుకోకుండా మస్తు చాలా సమావేశాలు నిర్వహించుకున్నాం. మన హయాంలో ఒక్కసారి కూడా కరెంటు పోలేదు. ఇదే మార్పు. దయచేసి హాల్ ఓనర్స్ కిరణ్ జనరేటర్ ఆన్ చేసి పెట్టు, ఇక జనరేటర్ మీద నడుస్తుంది. ప్లీజ్ మీరు రందిపడకంటే జనరేటర్ కూడా ఆన్ చేసినాం. ఇక ఏం చెప్పాను కానీ వారు టీడీపీలో ప్రవేశించి పాపం ఎన్టీఆర్ ఆయన పుణ్యాన్న ఇక్కడ చైర్మన్ గా నిలబడితే పాపం ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆయన పాత మిత్రులు అప్పుడు మా సోదరుడు ఉండే ప్రణయ్ భాస్కర్ అందరి బతలాడితే పోయి ఎన్టీఆర్కి చెప్తే ఎన్టీఆర్ ఏదో చైర్మన్ ఇచ్చాడు. అట్నుంచి ఆయన చూపంతా కూడా గన్పూర్ పైన పడ్డది. పాప అక్కడ బొజ్జపల్లి రాజయ్య గారు ఉండే దళితుడు. గన్పూర్ నుంచి వచ్చిన అమాయకులు బాధితులు అందరూ కూడా ఉన్నారు. మీరే చెప్పండి, ఒక్క 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు చిట్టీలు మెసేజ్లు చేస్తున్నారు, వారి చరిత్ర చెప్పు అంటారు. అయితే పాపం రాజాన్ని ఉండే కీర్తిశేషులు బొజ్జపల్లి రాజయ్య గారు అప్పటికే ప్రాతినిధ్యం వహించిండు. ఇక ఆయనను పక్కా జరపాలని చెప్పి ఆయన పొట్టుకున్నాడనో, లేకుంటే సరిగా వస్తలేడనో, లేకుంటే ఆరోగ్యం బాగాలేదు, నానా రకాలుగా దుష్ప్రచారం చేసి పాప ఆయన టికెట్ రాకుండా చేసి ఆ తదుపరి శాసనసభ్యుని అయిన తర్వాత శాసనసభ్యుని అయిన తర్వాత ఎన్టీఆర్ పుణ్యాన మొదటిసారి మంత్రి అయ్యాడు. మంత్రి కాకన్నా ముందు మా సోదరుడు మంత్రి అయ్యాడు. ఇక కడుపుల కుట్రలు కుతంత్రాలతోని ఇక పోయి ఎన్టీఆర్ కాలబడి ప్రణయ్ భాస్కర్ ఇట్లా అట్లా ఆయనతోని కాదు నాకు కూడా మంత్రి కావాలి అని అలిగి గులుగుతే పాపం లక్ష్మీపార్వతి సిరాఫతోని మరి సిఫారసు చేస్తే మరి ఆయనకు కూడా మంత్రి వచ్చింది. అప్పుడు కొన్ని కండిషన్లు, నేనే ముందుకు పోవాలి జిల్లాకు, రకరకాలుగా సహచర మంత్రులను కూడా వేధించినటువంటి నీచమైన చరిత్ర మొన్న మన పార్టీని వదిలిపోయినటువంటి కళ్యాణ్ శ్రీ గారికి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఆ తదుపరి అప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణలో ఒక భయంకరమైన పరిస్థితి ఉండే. ఆ సమయంలో యువకులను మావోయిస్టుల ముద్రేసి పట్టుకపోయినా కూడా మాట్లాడకపోయేది. ఎన్కౌంటర్లు అయినా మాట్లాడలేదు. మంత్రిగా ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక బూటకం ఎన్కౌంటర్ గురించి స్పందించలేదు. మంత్రి పదవి ఉంటే చాలు అనుకున్నాడు. పార్టీలు ఇక్కడే రామూర్తి ఉన్నాడా? రామూర్తి మన నాయకుడు అప్పుడు టీడీపీలో ఉండే వాళ్ళ అన్నను కూడా పట్టుకపోయి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కాళ్ళు ఏళ్ళ పడ్డా కూడా మరి పట్టించుకోకుండా మరి ఆ తీరుగా మంత్రి పదవి ముఖ్యమంత్రి అని చెప్పి భావించాడు. కొంచెం ఎన్టీఆర్ వీక్ కాగానే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిండు, పోయి చంద్రబాబు పక్కన చేరిండు. గౌరవ మాజీ శాసనసభ్యులు గంట వెంకటరామరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ తీరుగా వారి చరిత్ర ప్రారంభమై గన్పూర్ ప్రజలు కూడా విసికెత్తి ఓడగొట్టి మూలాన పడేస్తే పాపం మనసున్న మహారాజు కేసీఆర్ గారు పెద్ద మనసుతోని మూలకున్న ముస్లింలను కూడా తీసుకొచ్చి ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధులు చేస్తే ఈరోజు మనసున్న మహారాజును ఏం చేసినా మీ అందరికి కూడా తెలుసు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచి రేపు కేంద్రంలో ఏదైనా ఉంటే ఇక ఎటుపోతాడో తెలియదు కానీ ఇన్ని వెన్నుపోట్లు పెద్ద దళితులని చెప్పుకుంటాడు. ఏ ఒక్క దళితులు కూడా చేరదీయలేదు. ఇంతకన్నా నేను మొన్న మాట్లాడుతుంటే ఒకరు ఫోన్ చేసి ఎంఆర్పీఎస్ నాయకులు మా కృష్ణన్నకు మోసం చేసి చెప్పవా అన్నారు. చెప్పిన చంద్రబాబు కనుసైగలు చేస్తే అప్పుడు పాపం కృష్ణన్న ఎంఆర్పీఎస్ స్థాపించి సైకిల్ యాత్ర పాదయాత్ర అనేక యాత్రలు చేసి దళితుల హక్కుల కోసం పోరాడుతుంటే చంద్రబాబు చెప్పిండు, శ్రీహరిను ఇటువంటి దిట్ట కుట్రలు చేసే దిట్ట దీన్ని ఎట్లయినా చీల్చాలన్నాడు. వెంటనే 4 రోజులలో ఆయన కను సైగలలో నడిచి పాపం కృష్ణల నుంచి కృపాకర్ మాదిగ హరీష్ అన్న మీకు తెలుసు, కృపాకర్ మాదిగ కూడా ఇద్దరిని విడదీశాడు. ఆ ఉద్యమాన్ని నీరుగార్చాలని చేశాడు. సరే రాజకీయ పార్టీలను నువ్వు చీల్చినావు, వెన్నుపోటు పొడిచినావు, కనీసం దళితుల సామాజిక ఉద్యమం చేసినటువంటి నేతను కూడా నువ్వు వెన్నుపోటు పొడుస్తావా శ్రీహరన్నా, నీకు తగునా అని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుతున్నావు. సరే మాలాంటి వాళ్ళను అనుగదొక్కినావు, పార్టీలో ఉంటే టీడీపీలో ఉంటే దళితులు అనుగదొక్కినావు, మా పైన కుట్రలు చేసినావు, మమ్మల్ని ఎదగకుండా చేసినావు. మీతోని సైద్య లేదని చెప్పి తెలంగాణ కోసం ఏర్పడిన టీఆర్ఎస్ లో చేరితే టీఆర్ఎస్ లో కూడా చేరితే టీఆర్ఎస్ లో ఒట్టి ఉన్నావా? దళితులను బీసీలను అందరూ కూడా ఇళ్ళకి వచ్చి అంతం పట్టిస్తుంది. నిజంగా మొన్న రామేష్ అన్న మిత్రులు ఒకరు చెప్పిండు, శ్రీహరి చేపట్టే పోయినామన్నా లేకుండా పోకపోదు అని. దయాకర్ అట్లే పోయాడు, డాక్టర్ పరమేశ్వర్ ఎంపీ ఆయన అట్లే పోయాడు, అనేక మంది పాపం ఇప్పుడు దొంబడి. కాబట్టి ఇటువంటి ద్రోహిని మన ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. దయచేసి ఏ తీరుగా మీరు నిర్ణయం తీసుకొని ఇటువంటి ద్రోహులకు ప్రజాస్వామ్యంలో తావు లేకుండా చేయవలసిందిగా మీ అందరినీ మీలో ఒక కుటుంబ సభ్యులుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న, జై వరంగల్. అందరికీ నమస్కారం.